ఏదైతే తమరు ముందు నేను ఏదో స్టేట్మెంట్ ఇచ్చినో దానికి నేను కట్టుబడి ఉన్నాను. నిన్న మార్నింగ్ 12 గంటలకు కూడా నాకెవరు చెప్పరు, కమిషనర్ చెప్పారు కాబట్టి వెబ్సైట్ ఓపెన్ చేస్తే 12 గంటలకు రిపోర్ట్ డౌన్లోడ్ చేసింది మీ దగ్గర ఇచ్చిన అధ్యక్ష. అందులో ఏ ఒక్కరు సెలక్షన్ కాలేదు, 2020 నుంచి ఏ ఒక్కరు సెలెక్ట్ కాలని చెప్పి మీ ప్రభుత్వ వెబ్సైట్ చెప్పారు. నాకు తెలియదు మరి అర్ధరాత్రి మళ్ళీ లిస్ట్ ఆన్ చెప్తే నాకు తెలియదు. కానీ క్లియర్ గా నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా గవర్నమెంట్ పోర్టల్లో ఉన్న డౌన్లోడ్ చేసిన ఒక్క బీసీ, ఒక్క ఎస్టీ, ఒక్క మైనార్టీని కూడా ఇంతవరకు సెలెక్షన్ చేయలేదు, ఒక్క బ్రాహ్మణ సెలెక్ట్ చేయలేదు. కాబట్టి దేనిని కట్టుబడి ఉన్నాను. దానికి సీతక్క గారు క్లారిటీ ఇవ్వాలి. ఇస్తామని చెప్పాలి, కట్టుబడి ఇస్తారు. ఇంతవరకు ఇంత పోని అది అనౌన్స్ చేస్తే పేర్లు ఇవ్వండి. మీరు ఎంతమంది పేర్లు అనౌన్స్ చేసి ఇవ్వండి. ఇప్పుడు ఉంటాం మేము. గంగుల కమలాకర్ గారు 15 నెలల అధ్యక్ష. మా ఆవేదన కూడా వినరా అధ్యక్ష? ఆవేదన కూడా వినరా? మంత్రి గారు స్పష్టంగా జవాబు చెప్పినారు. సరే క్లారిటీ అండి అధ్యక్ష. అధ్యక్ష ఫైనల్ గా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యొక్క నిధులు మొత్తాలు కూడా ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ ఎంత లోపల క్లియర్ చేస్తారు? ఖచ్చితమైన డేట్ మీ ద్వారా గౌరవ మంత్రి గారు అనౌన్స్ చేయాలి. తర్వాత జియో నెంబర్ 10 ఇంపార్టెంట్. జియో నెంబర్ 10 ను పక్కకు పెట్టకండి, దయచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. స్వదేశంలో ఉన్న కూడా విద్యార్థులకు ఐఐఎం కాలేజీలో చదివే అర్హత ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు కూడా మంచి పథకము. దీని కూడా ఎంత లోపల మీరు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో గౌరవ మంత్రి గారు ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి బడుగు బలహీన వర్గాలు చెందిన ఐటమ్ కాబట్టి క్వశ్చన్ కాబట్టి గౌరవ మంత్రి గారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి క్లియర్ చేసిన లిస్టు కూడా ఇస్తా ఆయనకు. ఎంతమంది పాత పెండింగ్ క్లియర్ అయినాయో విత్ నేమ్స్ ఇస్తాం సార్. అది కూడా మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరెవరు కావాలో మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ చేసినాక శాంక్షన్ కాకుంటే వాళ్ళ లిస్ట్ అవుట్ కాకుంటే కాలేదని చెప్తా. లిస్ట్ అవుట్ అయింది కాబట్టి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. గతంలో లిస్ట్ అవుట్ కాలేదు, నేనే ఆ రోజు సీఎం గారు చూస్తున్నారు ఎడ్యుకేషన్, నేనే ఆ రోజు ఆన్సర్ ఇచ్చిన. ఈ రోజు కూడా నేనే ఆ రోజు ఇంకా కాలేదు చేస్తామని చెప్పిన, ఈ రోజు అయింది ఇస్తామని చెప్తున్నా. 167 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇచ్చినాం, ఇంకా 25 కోట్లు పెండింగ్ ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం. క్లియర్ అయిన లిస్ట్ కూడా పంపిస్తారు సార్. జియో 10 కూడా తప్పకుండా నేను మా విద్యాశాఖ మంత్రి గారు సీఎం గారే ఇప్పుడు చూస్తూ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష.